పాపమునకు వేతనము మరణము, ఆ పాపము మోసి యేసు పరిహార బలియాయెను. భారమైన సిలువా కొరడాల దెబ్బల నడుమా, నిన్ను నన్ను తలంచి కొనసాగిన త్యాగ పయనం, కల్వారి పయనమిది. నన్ను నిన్ను బంధకాల నుండి విడిపించే పయనమిది. త్యాగమూర్తి యేసుక్రీస్తు కల్వారి పయనమిది. మన రక్షణ పయనమిది. స్వస్థపరచే ధ్యానమిది. విడుదలనిచ్చి పరలోకం చేర్చే ధ్యానమిది. పరిహారం బలిదానం, పాప పరిహారం యేసు ప్రభు బలిదానం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్యకు యేసుతో 40 రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతోమంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని, అద్భుతాలు జరగాలని, కన్నీరంతా తుడవబడాలని, మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకొచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతూ ఉన్నారు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని యేసుతో 40 రోజు కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండనుగాక. ప్రభు నామం ఈ ప్రోగ్రాం ద్వారా స్తుతింపబడునుగాక. ఆయన రాజ్యం వచ్చునుగాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున పేట మీ అందరికీ వందనాలు. దివ్యవాక్కు కేంద్రం ముట్టంగి ద్వారా మరి 40 రోజులు యేసు యొక్క పరిహారం మరియు బలిదానం అనే ఒక గొప్ప శీర్షికలోకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఈ శ్రమణ కాలంలో మనందరం కూడా దేవుడితో ఎలా నడవాలి, యేసుతో ఎలా నడవాలి అన్న ఒక గొప్ప జీవితంలోకి ప్రవేశించడానికి వాక్యం వినే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన దేవాప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములైనా గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈరోజు తండ్రినైనా నీ వాక్యం వినడానికి అయ్యా నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేసి కేవలం వినువారముగా కాకుండా విని ఆచరించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవించి కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట సామెతల గ్రంథం
18వ అధ్యాయం 21వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది, విందాం. జీవమును మరణమును కూడా నాలుక ఆధీనములో ఉన్నవి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే జీవము మరణము రెండు కూడా మన నాలుక ఆధీనంలో ఉన్నాయి. మరి ఈ శ్రమల కాలంలో లేదా తపస్సు కాలంలో లేదా లెంట్ సీజన్లో మరి యేసు యొక్క సిలువ మార్గాన్ని ధ్యానం చేస్తున్నాం మనం, మరణాన్ని ధ్యానం చేస్తున్నాం మనం, పునరుద్ధాన్ని ధ్యానం చేస్తున్నాం మనం, క్రీస్తు గురించి ధ్యానం చేస్తున్నాం మనం. మరి ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన శరీరంలో అతి చిన్న అవయమైన నాలుక గురించి మనం తెలుసుకోబోతున్నామండి. మరి ఈరోజు మరి వాక్యం మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే మరి జీవము మరణము రెండు కూడా మన నాలుక ఆధీనంలో ఉంది. మరి మనము మాట్లాడుతున్నప్పుడు జీవము మాటలు మాట్లాడుతున్నామా, జీవపు మాటలు మాట్లాడుతున్నామా, లేదా మరణపు మాటలు మాట్లాడుతున్నామా? ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన విషయం. పౌలు గారు ఎఫెసీ పత్రికలో రాసిన మాట ఏంటంటే మీరు ఎలా జీవిస్తున్నారో అన్న దాని గురించి మీరు ధ్యానం చేయండి. జ్ఞానహీనుల వలె కాక జ్ఞానంతో ఉన్న బిడ్డల వలె ఉండండి, ఎందుకంటే ఇవి చెడు దినములు. మనం ఏది మాట్లాడినా చెల్లుతుంది, ఎలాంటి మాట పలికినా మనకి ఏ హద్దు అదుపు లేదని ఒక్కొక్కసారి మన నోటి నుండి భయంకరమైన మాటలు మాట్లాడుతున్నామేమో మనం ఈరోజు తెలుసుకోవాలి. మత్తయి సువార్తలో మరి యేసుప్రభు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే నీ మాటల బట్టియే నువ్వు దోషివో నిర్దోషివో నిరూపించబడతావు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాలు మీకోసం చదివి వినిపిస్తాను. తీర్పు దినమున చూడండి, ఈరోజు నువ్వు మాట్లాడేశావు, బాగానే ఉంది అని మాట్లాడేశావు, ఎవరినో నిందించేశావు, ఎవరినో అవమానించేశావు. ఈరోజు ఆ మాటలన్నీ కూడా నీకు తగలకపోవచ్చు ప్రియులారా, కానీ తీర్పు దినమున క్రీస్తు యొక్క బిడ్డలుగా ఉన్న మనము ఒక సత్యం తెలుసుకోవాలి ఏంటంటే మన చేసే ప్రతి దానికి తీర్పు జరుగుతుంది. దెర్ ఈస్ జడ్జ్మెంట్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ వీ డూ. మన మాట కాదు, మన మాటనే కాదు, మన చూపులు, మన ప్రవర్తన, మన నడవడిక సమస్తము తీర్పు జరపబడుతుంది. కాబట్టి తీర్పు దినమున చెప్పండి ప్రతి ఒక్కడు తాను పలికిన ప్రతి వ్యర్థమైన చూడండి, మాటకు, ఇది వ్యర్థమైన మాటనే కదా, ఇది చాలా పిక్చర్ లైట్ అని కొంతమంది అంటారు. కొంతమంది మాట్లాడేసిన తర్వాత ఏమంటారో తెలుసా, నేను అలా అనుకోలేదు, నువ్వు అనుకున్నావంటూ ఉంటారు. కానీ ఒక మనిషి తాను మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకు సమాధానం ఇయ్యవలసి చూడండి, ఉన్నదని తీర్పు దినమున నిన్ను నించోపెట్టి దేవుడు మాట్లాడతాడంట. నువ్వు నిలబెట్టి నువ్వు చేసిన పనులు, నువ్వు మాట్లాడిన మాటలు అన్నీ కూడా తీర్పునకు తీసుకురాబడతాయి. దానికి సమాధానం ఇవ్వకుండా నీవు నేను తప్పించుకోలేమని వాక్యం పలుకుతుంది. కాబట్టి మనం ఎలా ఉండాలంట తర్వాత చదవమ్మా. నీ మాటలను బట్టి, నీ మాటల బట్టియే నీవు దోషివో నిర్దోషివో కాగలవు. చూసారా వాక్యం ఏం పలుకుతుందో, నీ మాటల బట్టియే దోషివో నిర్దోషివో నువ్వు తెలియచేయబడుతుందని యేసుప్రభు వారు స్వయంగా మాట్లాడారు. కాబట్టి ఈ నాలుకని ఎలా మనం ఉపయోగించుకోవాలి? మరి నాలుక ఇదివరకు వేరండి, క్రీస్తు తెలియక ఉన్నప్పుడు అది వేరు, క్రీస్తు గురించి మనకు ఆలోచన లేనప్పుడు అది వేరు. కానీ ఎవరైతే యేసు ప్రభులోకి రక్తం చేత కడగబడ్డారో, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా స్వీకరించారో, అలాగే యేసు ప్రభుని దేవుడుగా ఎవరైతే ఆరాధిస్తూ కొలుస్తూ ఉన్నారో వాళ్ళు మాటలు జాగ్రత్తగా ఉండాలండి. ఈరోజు ఎలాంటి మాటలు మనం మాట్లాడి ఎంతమందిని గాయపరుస్తున్నాము. అంతేకాదు నీ మాటలు బట్టి నువ్వు నమ్ముకున్న నీ దేవుడు కూడా గాయపడుతున్నారేమో ఒక్కసారి ఆలోచిద్దాం. నువ్వు అలా మాట్లాడకుండాల్సింది అని యేసుప్రభు స్వయంగా నీతో మాట్లాడితే నువ్వు ఎక్కడ ఉంటావు ప్రియుడా, ఎక్కడ ఉంటావు ప్రియురాలా ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం. మరి మన మాటలు ఎలా ఉన్నాయి అన్న సంగతి మనం ఆలోచించినట్లయితే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నీ మాటలు ఉప్పు వలె ఉండాలంటండి. ఉప్పు రుచికరంగా ఉండాలి అంటే రుచికరమైన మాటలు మాట్లాడాలి, రుచించే మాటలు మాట్లాడాలి, మృదువైన మాటలు మాట్లాడాలి కదా, సున్నితమైన మాటలు మాట్లాడాలి, ఒక్కళ్ళను ప్రోత్సహించే మాటలు మాట్లాడాలి.
చూడండి, యేసుప్రభు వారు ఒకానొక సందర్భంలో వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ దగ్గరికి వెళ్ళిన సందర్భం వచ్చిందండి. జనాలందరూ కూడా ఆమెను రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు. బైబిల్ చెప్తుంది పాపం చేస్తూ పట్టుబడిన స్త్రీ అని ఉందండి. అక్కడ ఎంత భయంకరం అండి. అంటే ఆమె అర్ధనగ్నంగా ఉండొచ్చు, లేదా నగ్నంగా ఉండొచ్చు. వెనక రాళ్లతో ఆమెను తరిమి తరిమి కొడుతున్నారండి. అలాంటి సమయంలో చాలా జన సమూహం అక్కడ ఉంది. అందరూ ఆమెను చూస్తున్నారు. యేసుప్రభు కూడా ఆమెను చూస్తున్నారండి. యేసుప్రభు నిలబడ్డారు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, చూడండి వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి. యేసుప్రభుని దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు, ఈమెను కూడా దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు. ఇద్దరు దోషులుగా నిలబెట్టాలని అక్కడున్న జనాలందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు చాలామంది కూడా అలాగే ఉంటారండి. ముఖ్యంగా ప్రార్థనలో ఉన్న వాళ్ళని, లేదా సేవకులను, లేదా గొప్ప గొప్ప సంఘాలను నడిపించే వాళ్ళని ఏలెత్తి చూపించడానికి వాళ్ళని దూషిస్తుంటారు. అలాగే వాళ్ళు నమ్ముకున్న యేసయ్యని కూడా దూషిస్తూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, మా ధర్మశాస్త్ర ప్రకారం, అంటే వాళ్ళకి ఏదో ఒక ధర్మశాస్త్రం ఉన్నట్టు, అదేదో యేసు ప్రభువుకు తెలియనట్టు కదండి. చాలా సందర్భాల్లో వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. మరి మా ధర్మశాస్త్ర ప్రకారము ఇలాంటి పాపం చేస్తే రాళ్లతో కొట్టి చంపాలి. మరి నువ్వేదో చెప్తున్నావు, పాపిని క్షమించాలి, పాపాన్ని మన్నించాలని చెప్తున్నావు, మరి ఈమెకేం తీర్పు చెప్తావు అని అందరి ముందు నిలదీస్తున్నారండి. యేసుప్రభు మాట్లాడేసిన సందర్భం ఎంత, ఆయన మాట బట్టి ఆమె మీద రాళ్ళు పడతాయి, ఆయన మాట బట్టి రాళ్ళు దించబడతాయి. యేసుప్రభు ఎలా మాట్లాడుతున్నారో, నేను యేసు బిడ్డనైతే, ఎఫెసీ పత్రిక 5:1 ఉంటుందండి, నేను యేసు బిడ్డనైతే ఆయన పోలికతో జీవించాలి. ఆయన ఏ విధంగా మాట్లాడాడు చూడండి. ఒక పక్కన తన దేవుడను నిరూపించుకోవాలి, రెండోది ఈ పాపిని రక్షించుకోవాలి. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే, మీలో పాపం చేయలేని వాడు ఎవరైనా ఉంటే ముందుగా ఆమె మీద రాయేయచ్చు. ఆ మాట చూడండి. అటు ఆమె పాపాన్ని ఆయన ఏం వెనకేసుకురాలేదండి, ఆమెను ఏదో సైడ్ చేయలేదండి. ఆమెను రక్షించుకోవాలి. ఆయన ఒక తీర్పు చెప్పినప్పుడు ఒక గొప్ప జ్ఞానవంతుడుగా ఉండాలి. ప్రియులారా, ఈ మాటలు బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, సామెతల గ్రంథం 10:31 మనం మాట్లాడిన మాటలు జ్ఞానోపదేశం కలిగి ఉండాలి. చదవమ్మా. సజ్జనుడు విజ్ఞాన వాక్యములు పలుకును. చూడండి, సజ్జనుడు అంటే మంచివాడు జ్ఞానముతో కూడిన మాటలు పలుకుతాడంటండి. ఎంత మంచి మాట చూడండి. జ్ఞానముతో ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం. 40 రోజులు దేవుడు మనకి ఇస్తున్నాడండి. మన శరీరాన్ని, ఆత్మని, మన వ్యక్తిత్వాన్ని, మన ప్రాణాన్ని సరి చేసుకోవడానికి ప్రతి సంవత్సరము దేవుడు మనం నమ్మి మనకు ఒక 40 రోజులు ఇస్తున్నాడు. మరి 40 రోజులు దేవుడు మాత్రమే కాదండి, నిన్న నేడు ఎల్లప్పుడూ ఉన్న దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే, ఒక సజ్జనుడు ఎవరండి? ఒక మంచివాడు ఎవరండి? యేసు రక్తం చేత కడగబడినవాడు, నేను క్రీస్తు బిడ్డనని చెప్పుకుంటున్నవాడు. అంటే వాక్యం వింటున్న నువ్వు, వాక్యం చెప్తున్న నేను కూడా మంచి వాళ్ళగా మనం ఉంటే మన నోటి నుండి జ్ఞానముతో కూడిన మాటలు రావాలి, సరిచేసే మాటలు రావాలి. ఒక మనిషి ఆత్మహత్య చేసుకునే పురికల్పే మాటలు కాదండి, నిందించే మాటలు కాదు, అందరు రాళ్ళేసి కొడుతున్నారు కదని మనం కొట్టడం కాదండి. జాగ్రత్త. తీర్పు దినమున ప్రతి వ్యర్థమైన మాటకు మనం సమాధానం చెప్పాలి. అననీయ అన్న ప్రవక్త ఉన్నాడండి. అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం. సౌలు అనే వ్యక్తి కూడా ఉన్నాడు. సౌలు కిరాతకుడు, హంతకుడు, దూషకుడు, హానికరుడు. కానీ దేవుడు దృష్టిలో అతడు ఒక గొప్ప వ్యక్తి. ఈ ప్రవక్త అయిన అననీయ దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ సౌలుతో మాట్లాడు అని చెప్తున్నాడు. ఈ అననీయ ప్రవక్త మాట తీరు చూడండి. పేరేంటండి? ప్రవక్త.
హీజ్ అ ప్రాఫెట్ ఆఫ్ గాడ్. అంటే దైవజనుడు కావచ్చు, లేదా దేవుడు నమ్ముకున్నవాడు కావచ్చు. దేవుడే స్వయంగా చెప్పినప్పుడు కూడా దేవుడికే కౌన్సిలింగ్ ఇస్తున్నాడండి. అయ్యో నీకు తెలియదు ఆయన ఎవరో? నిన్ను హింసించిన వాడు, నిన్ను నమ్ముకున్నవాడిని హింసించిన వాడు. ఒక్క మాట సౌలు గురించి వ్యతిరేకంగా మాట్లాడాడండి పరిశుద్ధ గ్రంథంలో. ఆ తర్వాత అననీయ ప్రవక్త అడ్రస్ లేదు. తీర్పు దినమున నీవు నేను పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు సమాధానం చెప్పాలి. నీ మాటలు బట్టియే నువ్వు దోషివో నిర్దోషివో తెలియబడ్డాలి. మొదటిగా మన నోటి నుండి రావాల్సింది జ్ఞానముతో మాటలు. ఎవరు మాట్లాడతారంట? సజ్జనుడు. చదవమ్మ మరొకసారి. సామెతలు 10:31. సజ్జనుడు విజ్ఞాన వాక్యములు పలుకును. కళ్ళలాడు నాలుక పెరికి వేయబడునని వాక్యం పలుకుతుంది. ప్రియులారా, ఒకానొక సందర్భంలో క్రీస్తుని ఎదిగిన వాళ్ళం మనం. యేసుక్రీస్తు వారి జీవితమే చూద్దామండి. ఆయన మాట్లాడిన ప్రతి మాటను మనము ఒక ఉదాహరణగా తీసుకుంటే, ఒక్కరోజు పేతురు గారు మాట్లాడుతున్న సందర్భంలో పేతుర్ని గద్దిస్తున్నాడండి. ఆయన ఏమంటున్నాడంటే, సాతానా నువ్వు వెనకకు పో అంటున్నాడు. గద్దిస్తున్న మాట యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మీ నాలుక ఒక్కొక్కసారి ఇతరులను సరిచేయడానికి గద్దింపు మాటగా ఉండాలి. అంటే వాళ్ళతో గొడవ పడటం కాదు, వాళ్ళ జీవితాన్ని బాగు చేసే మాటగా ఉండాలి. సరిచేయడానికి, హెచ్చరించడానికి మాటగా ఉండాలి. మనం చూస్తాం సామెతల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం, మరి సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. మూర్ఖుడు 100 దెబ్బలు కొట్టినను నేర్చుకోలేనిదంతా వివేకశీలి ఒక్కసారి మందలించినంతనే, ఒక్కసారి నోటితో గద్దింపు మాట పలికిన వెంటనే, మందలించిన వెంటనే నేర్చుకొనును అని వాక్యం పలుకుతుంది. చాలా సందర్భంలో మనం చెప్పవలసిన వయసులో ఉన్నా కూడా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అత్తగా, ఒక మామగా, లేక ఒక పెద్దగా ఉన్నా కూడా మనకెందుకులే, వాళ్ళెందుకులేని ఒకవేళ సరి చేయాల్సిన పరిస్థితి అవతల వాళ్ళకి ఉన్నా కూడా మనకెందుకేం తప్పించుకుంటున్నావేమో. ఈరోజు యేసు ప్రభు అలా తప్పించుకోలేదండి. మనం చూస్తాం వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని అందరూ రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక మాట అంటున్నాడండి. ఆ మాట ఏంటమ్మా? ఎవ్వరు నేను రాళ్లతో కొట్టలేదు కదా, మరి నేను కూడా నిన్ను కొట్టను, కానీ ఒక్క మందలింపు ఏంటది? మరొక్కసారి పాపము చెయ్యకో. సో జీసస్ ఈస్ యూజింగ్ హిస్ టంగ్ ప్రాపర్లీ. మరి ఆయన బిడ్డవైన నీవు లాడగలుగుతున్న నీవు మరి ఆ నాలుకని ఎలా ఉపయోగించుకుంటున్నాం? చూడండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో, మిత్రుడు కొట్టి గాయపరిచినను పర్వాలేదు, కానీ శత్రువు ముద్దు పెట్టినను నమ్మకూడదు. మేలు కోరే వాడే గద్దిస్తాడండి. ఇది మనం తెలుసుకోవాలి. నీ దేవుడిని ఒకవేళ సరిచేసే ఒక హెచ్చరికతో కూడిన మాట పరిశుద్ధ గ్రంథంలో వచ్చిందనుకోండి, కొంతమంది 10 ఆజ్ఞలు వినడానికి ఇష్టపడరండి. కొన్నిసార్లు ఒక ఏదైనా సరి చేసుకోవాలని ఉందంటే క్షమించమంటే ఇష్టపడరండి. కోపం, పగ, ద్వేషాలు అలా పెట్టుకొని అలా పెరిగిపోతూ ఉంటారు. ప్రియులారా, మేలు కోరే వాడే మనం సరిచేస్తాడు. సరిచేసినప్పుడు మనం ఏ విధంగా స్వీకరిస్తున్నావో ఈరోజు తెలుసుకోవాలి. ఈరోజు మనం ఆలోచించుకోవాలి, మన నాలుకని ఏ విధంగా ఉపయోగిస్తున్నామో మనం తెలుసుకోవాలి. అలాగే మనం చూద్దాం సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. కన్నీటితో చేతులు జోడించి మీ అందరికీ చెప్తున్నానండి, దయచేసి మీ నాలుకని ఈ విధంగా వాడుకోవద్దు. ఏ విధంగా అండి? 26:20లో వాక్యం ఉంటుంది సామెతల గ్రంథం.
కట్టెలు లేనిచో ఆ, మంటలు ఆరిపోవును. ఉమ్. కొండెగాడు లేనిచో కొండెగాడు లేనిచో కలహములు అంతరించు. కలహములు అంతరించును. చాలా మంది పుకాలు పుట్టించేస్తున్నారండి, చాడీలు చెప్పేస్తున్నారండి. తెలిసేది రవ్వంతా, కానీ పుకారు పెట్టేది ఆకాశం అంతంట. చూసారా, కొద్దిగా తెలిసేమో కానీ 10 మందికి విపరీతంగా చెప్పేస్తుంటారు. నాకు తెలిసిన ఒక సహోదరి కొన్ని కారణాల వల్ల భర్తతో విడాకులు అయ్యి ఒంటరిగా జీవిస్తుంది. చాలా మంచి వ్యక్తి, చాలా పరిశుద్ధంగా జీవిస్తుంది. తన పిల్లల కోసమే తన ప్రాణాన్ని పెట్టి వాళ్ళని పెంచి పెద్ద చేసి బాగా చదువు నేర్పించింది. వివాహ వయసు వచ్చేసరికి తనకు తెలిసిన వాళ్ళతో కొంతమందికి సంబంధాలు చూడమని చెప్పింది. వాళ్ళు చూస్తున్నారు. ఒకరోజు ఒక ఫోన్ కాల్ వచ్చిందంట తనకి. ఆమె అవతల ఆవిడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ అమ్మాయిని చేసుకోవడానికి చాలామంది ఇష్టపడట్లేదండి. ఎందుకు ఇష్టపడట్లేదు? వాళ్ళు చెప్తున్నారు. ఆమె చెప్తుందంట, మీ క్యారెక్టర్ మంచిది కాదని ఎవరో చెప్పారు. చూసారా, కారణం ఏమిటో తెలీదు. విడాకులు ఎందుకు అయ్యాయో తెలీదు, ఎందుకు విడిపోయి ఉంటుందో తెలీదు. కానీ తన కుమార్తె జీవితాన్ని ఈరోజు చాలా భయంకరమైన స్థితిలోకి ఆ పుకారు వెళ్ళిపోయింది. చూసారా ప్రియులారా, సాధ్యమైనంత వరకు వాక్యం పలుకుతుంది, విందాం. 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. ఆనందమయమైన జీవితమును సుఖప్రదమైన దినములను ఆశించువాడెవడును దుర్భాషలాడరాదు, అసత్యము పలుకరాదు. దుర్భాషలాడరాదు. అంతేకాకుండా కొలసి పత్రిక 4:6లో కూడా ఒక చక్కటి మాట ఉంటది, విందాం. నీ సంభాషణ ఒకవేళ నువ్వు ఎవరి గురించైనా మాట్లాడాలంటే, ఎవరి గురించైనా ఎవరికైనా చెప్పాలంటే, నీ సంభాషణ ఎల్లప్పుడూను దయాపూరితముగాను. చూడండి, ఒక విధవరాలు లేదా సింగిల్ పేరెంట్, ఆమె గురించి మనం దయాపూరితమైన మాటలు మాట్లాడాలి. కానీ వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో మొదలు మనకు తెలీదు, అంతం కూడా మనకు తెలియదు. మధ్యలో ఆమె జీవితం ఏమైందో తెలియదు. తెలిసిందల్లా ఏంటంటే, ఎప్పుడో ఏదో జరగరాంది ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దయాపూరితమైన మాటలు మర్చిపోయి మనిషిని రంపపు కోత కదా, ఆ నాలుకని దేవుడు ఏం చేస్తాడంట, పెరికి వేస్తాను అని మాటతో హెచ్చరిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తుండవచ్చు, స్తుతులు పాడుతుండవచ్చు, 40 రోజులు ఉపవాసం ఉండవచ్చు, అన్నదానం, వస్త్రదానం, ఇంకే దానం అనే చేస్తుండవచ్చు, మటన్, ఫిష్, ఎగ్స్, ప్రాన్స్ అన్నీ మానేస్తుండవచ్చు. కానీ నీ మాటలో దయ లేకపోతే, నీ మాటలో జాలి లేకపోతే, తీర్పు దినమున దేవుడు నిన్ను నన్ను ఒక చక్కగా సమాధానం చెప్పాల్సని నించోపెడతాడు. నీ మాటలు బట్టియే నువ్వు దోషివో నిర్దోషివో అవుతావు. నిజానికి యేసుప్రభు సిలువను ఎందుకు ఎక్కారండి? పాపులను రక్షించడానికి. ఎవరినండి? ఆయన నీతిమంతులకు రాలేదు, కానీ పాపులను రక్షించడానికి వచ్చాడు. సో పాపులను రక్షిస్తున్నప్పుడు మరి మనం వాళ్ళని చూసి పాపులమని ఎలా ఎంచుతాం? వాళ్ళ గురించి మనం ఎలా తీర్పు చెప్పగలం? ద రియల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ జీసస్ డెత్ ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్, మనకు కనుక అర్థమవుతే మన నాలుకల మీద జాలి గల మాటలే ఉంటాయండి, దయాపూరితమైన మాటలే. చదవమ్మా, కొలసి 4:6. మీ సంభాషణ ఎల్లప్పుడూను దయాపూరితముగాను రుచికరముగా ఉండాలి. ప్రతి వ్యక్తికి సరియైన సమాధానం సమాధానము, మంచి సమాధానము ఎలా ఇవ్వాలో నీకు తెలిసి ఉండవాలి, మనకి తెలియాలండి. అదే క్రీస్తు బిడ్డల ఒక లక్షణమై ఉంది. మనం కరెక్ట్గా ఎలాంటి సమాధానం ఎవరికి చెప్పాలో. కొంతమందితో మాట్లాడుతుంటే
ఇంకా వినబొద్దు అవుతుంది కదా, చెవులకి ఎంతో ఇంపుగా అనిపిస్తుంది. ఇంకా మాట్లాడితే బాగుండు, ఇంకా మాట్లాడితే బాగుండు, ఇంకా మాట్లాడితే బాగుండు. కొంతమంది నోరు తెరవకుండానే అమ్మా వీళ్ళు మాట్లాడితే మనం వినలేదండి బాబు అని చెవులు మూసుకుంటాం. ప్రతి మనిషితో ఎలా మాట్లాడాలో నీకు నాకు తెలియాలి. యేసుప్రభు నమ్ముకున్న బిడ్డలకి తెలియాలని బైబిల్ చెప్తుంది ప్రియులారా. సరైన మాట, మంచి మాట. ఇంకా చూద్దామండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. కరుణాపూరితముగా మాట్లాడు జిహ్వ, కరుణాపూరితంగా మాట్లాడు జిహ్వ జీవ వృక్షము వంటిది. జీవ వృక్షము వంటిది. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి మాట చూడండి. అది జీవం ఇచ్చే వృక్షం వంటిది, చచ్చిపోయింది కాదు. కొంతమంది మాటలతోటి మనుషులను చంపేస్తూ ఉంటారండి కదా. ఆత్మహత్యలు కొన్ని జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళ మాటలు పడుకున్నా కూడా వినిపిస్తాయంట. ఒక వ్యక్తి నాతో చెప్తున్న మాట, అక్క వాళ్ళ మాటలు, వాళ్ళ అన్న మాటలకి నాకు నిద్ర పట్టట్లేదు, ట్యాబ్లెట్లు వేసుకొని నిద్రపోయినా సరే నా చెవులో వాళ్ళ మాటలు ఇంకా వినిపిస్తున్నాయి, నాకు బ్రతకాలనిపించటం లేదు. వాక్యం వింటున్న ప్రియ సహోదర సహోదరి, దేవుడు పరిహారంగా బలిదానంగా ఇచ్చిన ఈ కార్యక్రమంలో నీ మాటలు బట్టి ఒక మనిషి బ్రతుకుతున్నాడా లేదా ఒక మనిషి చచ్చిపోతున్నాడా? నువ్వు చంపేస్తే హంతకుడు అని తెలుసుకో. బైబిల్ చెప్తుంది హంతకులు నిత్య జీవంలోకి వెళ్ళలేరు. మాట చూడండి, కరుణతో ఉండాలి. కరుణాపూర్తమైన జీవ ఏంటంట, అది ఎంతో జీవ వృక్షము జీవ వృక్షం వంటిది. కటువుగా మాట్లాడు నాలుక. కొంతమంది ఎంత కఠినంగా మాట్లాడతారండి, ఎంత కఠినంగా కోపంగా మాట్లాడుతుంటారు. ఆ కఠిన పూర్తమైన మాట ఎలాంటిదంటమ్మా, హృదయమును వ్రయ్యలు చేయును. ఏం చేస్తుంటే హృదయాన్ని ఇట్లా పిండేస్తుందండి. హృదయం అసలు ఇంకా గాయపరచబడుతుంది. గుణపాలతోటి గుండెల్ని చీల్చినట్టుగా అనిపిస్తుంది మాట కదా. ఎంత బాధ చూడండి. పెట్టకపోయినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, కొంతమంది మాటలతో దయచేసి చంపకండే. బైబిల్ చెప్తుంది నువ్వు ఉపవాస దినాలలో ఉన్నావేమో, నీ మాటలు జాగ్రత్తగా రానేమని బైబిల్ మనకు చెప్తుంది. ఒక మనిషిని బ్రతికించే మాటలుగా ఉండాలి, ఒక మనిషికి జీవమిచ్చే మాటలుగా ఉండాలి. చచ్చిపోయిన స్థితిలో ఉన్నా సరే, కొంతమంది చచ్చిపోతున్న స్థితిలో ఉన్న వాళ్ళని చూసి అయిపోయింది అంటూ ఉంటారు. కానీ మరణపు మాట మన నోటి నుండి రాకుండా మనం జాగ్రత్త పడాలని ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు. ఇంకా చూద్దాం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. విచారం వలన నరుడు సంతోషమును కోల్పోవును. కరుణాపూరిత వచనముల వలన. చూడండి, ఒకవేళ ఒక మనిషి విచారంతో, దుఃఖంతో, కన్నీటితో, బాధతో, వేదనతో ఉన్నాడేమో, ఆ వేదనతో, బాధతో, దుఃఖంతో మనిషి ఉన్న సమయంలో నువ్వు వాళ్ళకి, ఆ సమయంలో నువ్వు మాట్లాడే మాట, నేను మాట్లాడే మాట దయాపూరితంగా ఉండాలంట, బలమిచ్చేదిగా ఉండాలంట. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఆన్ ఎనర్జీ అంటారు కదండి. అలాగే విచారంతో ఉన్న మనిషికి నీ మాటనే ఒక ఎనర్జీని ఇస్తుంది. ఇచ్చావా ఎప్పుడన్నా? ఇవ్వగలుగుతున్నామా? ఈరోజు తెలుసుకుందాం. అలాగే చూద్దాం మనం సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18, 19 వచనాలు. కొందరి మాటలు బాకుల వలె గుచ్చుకొనును, కానీ బుద్ధిమంతుల పలుకులు మందు వలె మేలు చేయును. కొంతమంది మాటలు అంటే బాకు వలె, అంటే ఒక సూదితో గుచ్చినట్టుగా అయిపోతుందంట అండి. రెక్లెస్ వర్డ్స్ అంటాను నేనైతే. అదుపు లేని మాటలు, ఎంత నోటికొస్తే అన్ని మాటలు కదా. ఈ మాటలు బంధాలను చీల్చివేస్తాయండి, బ్రతుకులని నాశనం చేస్తాయి. యేసుక్రీస్తు బిడ్డగా ఉన్న నీవు మాటలు ఎలా ఉండాలంట? యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మీ కథలాగా చెప్తాను. నోటికి కళ్ళం వేయమన్నాడు. గుర్రము, పెద్ద గుర్రానికి
చిన్న కళ్ళము ఎలాగైతే ఆ గుర్రం అంతా కూడా అదుపులోకి వస్తుందో, ఓడ మొత్తానికి ఎలాగైతే చుక్కాని వేయమన్నాడో, నువ్వు కళ్ళం వేయమంటున్నాడు. కళ్ళం వేయకుండా నువ్వు మాట్లాడవద్దు. అదుపలేని నాలుక. అందుకని చెప్తూ ఉంటారు కదండి, నాలుకకి నరము లేదంట, అందుకే ఇష్టం వచ్చినట్టు తిరిగిపోతూ ఉంటుందట. ఏదో ఒక పిక్చర్లో చూశానండి, నాలుకను బయటకు తీసి చివర్లో ఒక పామును పెట్టారు. అంటే నాలుక విషపూరితమైంది అని చెప్పడానికి అర్థం. నిజమే అనిపించింది నాకైతే. మరి కళ్ళం వేసుకుందామా ఈరోజు? యేసు ప్రభు మాటలు జీవాన్ని ఇచ్చాయి. 7 వాక్యాల్లో ఆయన మాట్లాడిన మాటలు ఒకళ్ళని రక్షించుకున్నాయి, ఒకళ్ళని ఏకంగా పరదేశంలోకి తీసుకెళ్ళాయి. యావత్ ప్రపంచాన్ని, పూర్వం జరిగింది, ప్రస్తుతం జరిగింది, రాబో తరంలో జరిగేవన్నిటినీ క్షమించేశాడండి. అలాంటి మాటలు నువ్వు నేను మాట్లాడాలి. అప్పుడే దేవుడిలో నేను ఎదిగాను అని చెప్పుకోగలను. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని మన నాలుకని ప్రతిరోజు మన వాక్యంతో పరిశుద్ధపరచుకుందాం. దేవుడు యొక్క మాటలు, ఒకవేళ కన్ఫ్యూషన్ ఉంటే వాక్యం ద్వారా మన నోటిని నింపుకుందాం, స్తుతులతో మన నోటిని నింపుకుందాం. ఒకవేళ ఏదన్నా వచ్చినప్పుడు ఎప్పుడు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో దేవుడి నుండి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన మంచి బోధకుడై ఉన్నాడు, గొప్పవాడై ఉన్నాడు. అందుకని బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 31-32 వచనాలు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 31-32 వచనాలు. సజ్జనుడు విజ్ఞాన వాక్యములు పలుకును, కళ్ళలాడు నాలుక పెరికి వేయబడును. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా? ఒక చిన్న సిలువ గుర్తుని మన పెదాల మీద వేసుకుందామా? మన నాలుక ద్వారా అనేక మందిని గాయపరిచామేమో, మన నాలుక ద్వారా అనేక మందికి మనం చెడుగా ప్రదర్శించబడుతున్నామేమో, దోషిగా మనము నిరూపించుకుంటున్నామేమో, మాట్లాడటం చేతగాట్లేదేమో. కానీ ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీలాంటి నాలుక నాకు దయచే ప్రభా. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ వచ్చినా సరే, నిన్ను దోషిగా నిలబెట్టిన రోమా సైనికులు, ధర్మశాస్త్ర బోధకులు, సుంకలు వచ్చినా సరే, నిన్ను నమ్మించి నీతో శిష్యరికము చేసి నేను అప్పగించాల్సిన వ్యక్తులు నీ ముందున్నా సరే, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నీ జ్ఞానం ఎలా బయటకు వచ్చిందో మా జీవితంలో కూడా ప్రభా, ప్రతి ఒక్కరికి, కుటుంబ సభ్యులకి, మేము పనిచేసే స్థలాల్లో ఉన్న వాళ్ళకి మేము ఏ విధంగా మాట్లాడాలో అయ్యా నీ నుండి జ్ఞానం మాకు దయచేసి, అయ్యా నీ వలే మాట్లాడే కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామపేట అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.